కానీ నల్లమల్లో యురేనియం ఉంది, మట్టిలో ఉంది, కింద ఉంది, పైన కూడా కొంచెం ఉంటుంది. వరదకు వచ్చేసి కొట్టుకొచ్చి చెరువులో పడుతుంది. అయితే అది ప్రమాదమా కాదా అంటే ప్రమాదం కాదు. ఎందుకంటే ఎక్కువ పడితే ప్రమాదమే. <1% ఉంది. ఉస్మాన్ సాగర్లో ఉంది, గండిపేటలో ఉంది, బుద్దోల్ చెరువు అంటాం హిమాయత్ సాగర్, బుద్దోల్ చెరువులు ఉంది, గండిపేట చెరువులు ఉంది, హుస్సేన్ సాగర్ చెరువులో కూడా ఉంది. అయితే హుస్సేన్ సాగర్ తాగరనుకోండి, అవి తాగుతాం. కానీ అవి తాగితే పెద్ద ప్రమాదం, ఎందుకంటే చాలా 0.1 అట్లా ఉంది, 0.4 ఉంది, పర్మిసిబుల్ లెవెల్లో ఉంది. అది ప్రమాదం కాదు. కానీ అక్కడ NFC నుంచి వచ్చేది మాత్రం ప్రమాదకరంగా ఉంది. అది ఎక్కడ దాకా పోద్ది? అట్లా పోయి మూసిలో పోయి, వాడపల్లి పోయి, కృష్ణా ప్రకాశం బ్యారేజ్లో జరుగుతుంది. ఎక్కడ పోతాయి? ప్రకాశం బ్యారేజ్లో ఈ చెత్తంతా పోతున్నది. సో అందుకని ఇది మా దగ్గరనే ఉంటుంది, కాలుష్యం అని అనుకోవద్దు. కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో ఇక్కడ దీని పర్యవసానం ఏమవుద్ది అంటే అమెరికాలో కూడా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉండే వెక్టార్ బ్యాక్టీరియా జీన్ మ్యూటేషన్ అయిపోతుంది. భూమిలో తిరుగుతుంది కదా, 24 గంటల్లో అక్కడ ఉండే బ్యాక్టీరియా కూడా జీన్ మ్యూటేషన్ అవుతుంది. మందులు పనిచేయవు, సూపర్ బగ్ అంటారు. సూపర్